ఈ నెల 21న అమావాస్య. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. ఎందుకంటే ఈ అమావాస్య రోజే గ్రహణం కూడా వచ్చింది. అయితే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. అయితే ఇది చాలా అరుదైన అమావాస్య అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ అతిపెద్ద అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఇలా చేస్తే చాలు, మీకంతా మంచే జరుగుతుంది, మీ జీవితం కూడా మారిపోతుందని పండితులు అంటూ ఉన్నారు. అమావాస్య రోజు ఈ కోడిగుడ్డు పరిహారం చేయటం వలన మీరు పట్టిందల్లా బంగారంగా మారే అవకాశం ఉంది. మరి కోడిగుడ్డుతో ఏం చెయ్యాలో తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం ప్రతి నెల కృష్ణపక్షంలోని 15వ రోజును అమావాస్య అంటారు. ఈ అమావాస్య తిథి రోజున ప్రత్యేక పూజలు పరిహారాలు చేయటం వల్ల జీవితానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోయి కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. సనాతన ధర్మంలో అమావాస్య తిథి రోజు చేసే స్నానం దానంతో పాటు పూర్వీకుల ఆరాధన అత్యంత ప్రాముఖ్యత ఉంది. చాలామంది అమావాస్య తిథిని అపశకునంగా భావిస్తూ ఉంటారు. కానీ అమావాస్య రోజున చేసే పూజలు పరిహారాలు మనకు 100కు 100% మంచి ఫలితాలను ఇస్తాయి. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఈ అమావాస్య తర్వాత నుండి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. కనుక ఈ అమావాస్యకు హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత ఏర్పడింది. చనిపోయిన వారందరి స్మృతి కోసం చేసే ఈ అమావాస్యను సర్వ పితృ అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు పితరులను గుర్తు చేసుకుని తర్పణాలు వదులుతారు, శ్రాద్ధ కర్మలు చేస్తారు. చనిపోయిన తమ పెద్దల జ్ఞాపకార్థం ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ వర్గం వారైనా పాటించే కార్యక్రమం ఇది. ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ పితృస్మరణ రోజు ప్రత్యేకంగా ఉన్నది. ఏ జాతి వారైనా, ఏ కులం వారైనా, వాళ్ళెక్కడ ఉన్నా వారి వారి సాంప్రదాయాన్ని బట్టి, ఇంటి ఆచారాలని బట్టి, వాళ్ళ అనుకూలతను బట్టి పితృదేవతలను సంస్కరించుకునే రోజు ఇది. లేకపోతే రౌరవాది నరకాలకు పోతారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో కేవలం చనిపోయిన తండ్రి తల్లులనే కాదు, వారి ముందు ఇంకో 2 తరాల వారిని కూడా స్మరిస్తారు. అంటే తండ్రి, తాత, ముత్తాత, అలాగే తల్లి, నానమ్మ, ఆవిడ అత్తగారు, ఇలా అందరినీ స్మరిస్తారు. మహాలయ పక్షం భాద్రపద బహుళ పాడ్యమి నాడు ప్రారంభమై మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది. ఈ అమావాస్య పూర్వదినం రోజున శివుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఇలా చేస్తే కీర్తి ప్రతిష్టలు పొందుతారని నమ్మకం ఉంది. దేవీ నవరాత్రులకు ముందు మహాలయ అమావాస్యను అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. నవరాత్రుల ప్రారంభానికి ముందు రోజు అమావాస్య నాడు దుర్గాదేవిని గంట స్థాపన చేసి దుర్గా పూజ చేస్తారు. ఈ రోజే దుర్గామాత అవతరించి మహిషాసుని అంతం చేసి రాక్షసుల శక్తులను నాశనం చేసిందని పురాణాలు వివరిస్తున్నాయి. పితృపక్షం ముగిసి దేవీ పక్షం మొదలయ్యేది కూడా ఈ రోజే. రావణుణ్ణి చంపి సీతను విడిపించిన శ్రీరాముడు లంక నుంచి బయలుదేరే ముందు దుర్గాదేవిని పూజించింది కూడా ఈ మహాలయ అమావాస్య నాడే. ఈరోజు పితృదేవతలను ఎంతో నిష్టగా పూజిస్తారు. పితృదేవతలకు ఎంతో ఇష్టమైన దుస్తులను, పుష్పాలను, ఆహార పదార్థాలను సమర్పిస్తారు. మహాలయ అమావాస్య రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు, పూజలు నిర్వహించాలి. పుణ్యతీర్థాల చెంత ఈ శ్రాద్ధ కర్మలు చేయాలి. ఇలా చేయటం వలన పితృదేవతలు ఎంతో సంతోషించి సుఖ సంతోషాలు కలిగిస్తారు. పితృదేవతలకు ఇష్టమైన వస్త్రాలను, పదార్థాలను సమర్పించి వాటిని బ్రాహ్మణులకు దానం చేయటం ద్వారా ఎంతో పుణ్యం లభిస్తుంది. అమావాస్య రోజు కోడిగుడ్డు పరిహారం చేయటం వలన మీకు తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది. మీపై ఉన్న చెడు అంతా కూడా తొలగిపోతుంది. మీకు చక్కగా కలిసి వస్తుంది. కోడిగుడ్డు చూడడానికి తెలుపు రంగులో ఉంటుంది. కానీ కోడిగుడ్డుకు దృష్టిని, నెగిటివ్ ఎనర్జీని తీసేసే చాలా గొప్ప శక్తి ఉంది. దృష్టిని తొలగించుకునేందుకు కోడిగుడ్డు అద్భుతంగా పనిచేస్తుంది. కోడిగుడ్డుతో దృష్టి తీయటం వలన ఎంత మంచి ప్రయోజనం కలుగుతుందో చెప్తే మీరు నమ్మలేరు. ఎక్కువగా దరిద్ర బాధలు, దిష్టి దోషాలు మనకు ఉన్నట్లయితే
ఏ పని చేసినా కూడా కలిసి రాదు. ఇలాంటి సమస్యల వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మాకే ఈ సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయి అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి ఆలోచనల నుండి బయటపడేయడానికి, అలాంటి దరిద్రాల నుండి సులభంగా బయటపడడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అమావాస్య తిథి ఉన్న రోజు సాయంత్రం 6:15 తర్వాత, అంటే చీకటి పడ్డాక మాత్రమే ఈ కోడిగుడ్డు పరిహారం చేయాలి. ఎందుకంటే చీకటి పడ్డాకే నెగటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది. అప్పుడు ఈ కోడిగుడ్డు పరిహారం చేస్తే వాటిని త్వరగా క్యాచ్ చేసుకోవచ్చు, అంటే త్వరగా మనం పట్టుకోవచ్చు. అమావాస్య అనేది మామూలు రోజు కాదు. చెడును తీసేయడానికి అమావాస్య కంటే మరొక మంచి రోజు ఉండదు. అమావాస్య కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అమావాస్య రోజు ఏ పరిహారం చేసినా కూడాను ఖచ్చితంగా అది ఫలిస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా ఎవరైతే ఈ ఉపాయాన్ని అమావాస్య రోజు సాయంత్రం చేస్తారో వారికి అంతా మంచే జరుగుతుంది. ఎక్కువగా దరిద్ర బాధలు అనుభవించి కష్టాలు పడేవారు ఉంటారు. అలాంటి వారు ఈ పరిహారం చేయటం వలన వారి దరిద్రమంతా కూడా వెళ్ళిపోయి జీవితం మారిపోతుంది. ఈ పరిహారం దిష్టి తీసేయడానికి ఉపయోగపడుతుంది. దృష్టి అంటే మనకు ఏదో తగిలింది, ఏదో గాలి సోకింది అని పెద్దలు చెప్తూ ఉంటే వింటూ ఉంటాం. ఒక్కోసారి మన చుట్టూ ఉన్న వాళ్ళ దిష్టి మన మీద ఉండటం వలన పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అంటే మీరు ఉద్యోగం చేసే చోట మీరు పై స్థాయికి ఎదిగితే మిమ్మల్ని అందరూ చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. బయటకు బాగానే ఉన్న మనసులో మాత్రం ఎంతో కొంత అసూయ ఉంటుంది. దానినే దృష్టిగా పరిగణిస్తారు. ఒక మనిషి పైకి వస్తే ఇరిగింటి వారు, పొరిగింటి వారు, బంధువులు వీళ్ళందరి దృష్టి ఆ వ్యక్తిపై పడుతుంది. ఒక మనిషి పైకి వస్తే బాగుపడుతూ ఉన్నాడు అని సంతోషించే వారికంటే వారిపై పడి ఏడ్చే వాళ్లే ఎక్కువగా ఉంటారు. ఇలాంటి దిష్టి పోవాలంటే అమావాస్య రోజు ఈ కోడిగుడ్డు పరిహారం చెయ్యండి. ఇంట్లో కొడుకులు ఉంటే ఆ కొడుకులకు ప్రతి అమావాస్య నాడు మన పెద్దలు దృష్టిని తీసేవారు. ఆ సాంప్రదాయాన్ని అనుసరించి రేపు వచ్చే అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు కూడా ఈ కోడిగుడ్డు పరిహారం ఖచ్చితంగా చేయండి. ఇంట్లో ఎవరికైతే దిష్టి తగిలిందని భావిస్తూ ఉన్నారో వారికి మరియు ఇంట్లోని కొడుకులకు కోడిగుడ్డుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దిష్టి తీయండి. తప్పకుండా దిష్టి అనేది పోయి మంచి జరుగుతుంది. మరి కోడిగుడ్డుతో ఏం చెయ్యాలంటే, ముందు ఇంట్లో కొడుకులు ఉంటే ఆ కొడుకులను తూర్పు వైపు నిలబెట్టి కోడిగుడ్డు తీసుకొని దానికి ఎర్రటి కుంకుమను లేపనం చేయండి. ఆ తర్వాత ఈ కోడిగుడ్డుతో ఆ వ్యక్తి యొక్క తలపై నుండి కింద వరకు దిష్టి తీయండి. పైనుండి కింద వరకు 3 సార్లు గుడ్డును అపసవ్య దిశలో తిప్పండి. అంటే తల నుండి కాలి బొటనవేలి వరకు గుడ్డుతో దిష్టి తీయండి. ముందు 3 సార్లు, వెనక భాగంలో 3 సార్లు దిష్టి తీయండి. ఆ తర్వాత తల చుట్టూ కూడా 3 సార్లు తిప్పేసి ఆ కోడిగుడ్డును ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడవేయండి. పారే నీటిలో పడేస్తే ఇంకా చాలా మంచిది. కానీ మీరు పడేసే అంతవరకు కూడా ఈ కోడిగుడ్డు పగలకుండా చూసుకోవాలి. పగిలితే మాత్రం సమస్యలు పెరిగిపోతాయి. ఇంట్లో కొడుకులు ఉన్నవారు ఈ విధంగా కొడుకులకు దిష్టి తీసి ఎర్రటి నీళ్లతో మళ్ళీ ఒక్కసారి దిష్టి తీసి ఆ నీటిని పారబోసేయండి. అమావాస్య రోజు ఇలా చేస్తే మీ కొడుకులు వృద్ధిలోనికి వస్తారు. దానిలో ఎలాంటి సందేహం లేదు. కొడుకులకు అంటే మగవారికి ఈ విధంగా కోడిగుడ్డుతో దిష్టి తీయాలి. ఇక ఆడవారికి దిష్టి తగిలిందని భావిస్తే అమావాస్య రోజు కోడిగుడ్డుకు కాటుకతో బొట్టు పెట్టి సేమ్ ప్రాసెస్తో, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పైనుంచి కాళ్ళ వరకు, అంటే నెత్తి నుంచి అరికాళ్ళ వరకు 3 సార్లు సవ్య దిశలో, అపసవ్య దిశలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దిష్టి తీసేయండి. అంటే గుడ్డుతో ముందు 3 సార్లు, వెనుక 3 సార్లు, తలపై నుండి 3 సార్లు దిష్టి తీయండి. ఈ గుడ్డును కూడా పారే నీటిలో పడవేయండి. ఇలా చేస్తే చక్కగా దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజుల్లో చాలామంది వీటిని నమ్మరు. కానీ దేవుడు ఉన్నాడనేది ఎంత నిజమో దుష్ట శక్తులు ఉన్నాయి అనేది కూడా అంతే నిజం. మన కంటికి కనబడని శక్తుల వలన మనం కొన్నిసార్లు తీరని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం.
ఆ సమస్యలు పోవాలంటే మాత్రం తప్పక రేపు అమావాస్య రోజు ఈ కోడిగుడ్డు పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. దిష్టి దోషాలను కూడా తొలగించుకోండి. ఇప్పుడు రాబోతూ ఉన్న అమావాస్య అతీంద్రియ శక్తులను కలిగిన అమావాస్య కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలను చేసి మంచి ఫలితాలను పొందండి. అయితే ఇంతటి శక్తివంతమైన అమావాస్య రోజు చీకటి పడేలోపుగా అంటే సుమారుగా సాయంత్రం 7 లోపుగా గోమాత కనిపిస్తే తప్పనిసరిగా ఈ పని చేయాలని పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ పని ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సర్వదేవత ఆవాసం గోవు. గోవును తల్లిగా భావించి తల్లి చేసే మేలును మనకు కలిగిస్తుంది కనుక గోమాతగా తలుస్తాము. ప్రపంచంలో ఉన్న జీవులలో ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదిలే ఏకైక జీవి గోవు. గోవు పాదముద్రలు పడిన స్థలం అష్టైశ్వర్యాలకు నిలయం. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించటం ఎంతో శుభశకునంగా భావించబడింది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరియొకటి లేదు. నూతన గృహ ప్రవేశ సమయంలో ఇంట్లో గోమాతను పూజిస్తే ఆ ఇంటిలో ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. ప్రతిరోజు భక్తితో గోసేవ చేస్తే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి, సిరి సంపదలు కలుగుతాయి. గోమాతలో సర్వదేవతలు కొలువై ఉంటారు. అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది. పశువులన్నిటికీ మూలం కామధేనువు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అమృతం కోసం దేవతలు, రాక్షసులు ఆదిశేషువు తాడుగా మందర పర్వతాన్ని కర్రగా చేసుకొని క్షీరసాగరాన్ని మదించారు. అయితే ఆ క్షీరసాగర మథనంలో కామధేనువు కూడా ఉద్భవిస్తుంది. ఈ ఆవునే సురభి అని కూడా పిలుస్తారు. లోకంలో ఉన్న పశు సంపదలన్నిటికీ ఈ కామధేనువే ఆధారం అని పురాణాలు చెప్తాయి. కామధేనువు ఇంద్రుడి వద్ద ఉంటుంది. మరికొన్ని పురాణ గాథల్లో వశిష్ఠుడి ఇంట్లో, కొన్ని పురాణ గాథల్లో గౌతముని వద్ద ఉన్నట్లుగా కనిపిస్తుంది. సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న అమావాస్య రోజు గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు ఈరోజు గోమాత కనిపిస్తే ఆయా రకాల ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేద శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఎంతో పవిత్రమైన గోవుకు సూర్యగ్రహణం రోజు ఏం తినిపించాలి అంటే అమావాస్య మరియు గ్రహణం రోజు గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. తన్మార్గంలో నడవవచ్చు. దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. మహాలయ అమావాస్య రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా సరే కావలసినంత ధైర్యం కూడా వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు మహాలయ అమావాస్య రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. ఈరోజు కుటుంబంలో కలహాలు ఉన్నవారు, అస్తమానము కుటుంబంలో సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈరోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. మహాలయ అమావాస్య రోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు మహాలయ అమావాస్య రోజు గోమాతకు గోధుమ పిండి, బెల్లము కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినప పిండి, బెల్లము కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు మహాలయ అమావాస్య రోజు ఒక్కసారైనా సరే గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నవారు మహాలయ అమావాస్య రోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి.
మహాలయ అమావాస్య రోజు గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది. తోటకూర బెల్లం కలిపి గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది. మహాలయ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. కాబట్టి మీకు ఉన్న సమస్యను బట్టి మహాలయ అమావాస్యతో కలిసి వస్తున్న సూర్యగ్రహణం రోజు ఆవుకు ఈ ఆహార పదార్థాలను పెట్టి శుభ ఫలితాలను పొందండి.